బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరితో ఆ పార్టీ బీసీ వ్యతిరేకి అని తేలిపోయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బీసీ వ్యతిరేకిగా బీజేపీ మీద ముద్రపడిందని, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్లు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ మరొకసారి బీసీల వ్యతిరేకిగా నిరూపించుకోవడానికి నిన్న ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారి మాటల్లో తేలిపోయింది. బీసీ వ్యతిరేకులుగా ఇప్పటికే ముద్దపడ్డరు. మళ్ళొక్కసారి రామచంద్రరావు గారి మాటల ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అందొద్దు, బీసీలకు రిజర్వేషన్ 42% అయితే కాంగ్రెస్ పార్టీకే బీసీలంతా మొగ్గు చూపుతారని చెప్పి మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి రామచంద్రరావు, నీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తెలంగాణలో పారదర్శకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన చేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలని చెప్పి స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పించి ఇలా చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపి ఇలా కేంద్రానికి పంపితే ఇలా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు కలిసి కనీసం బీసీల రిజర్వేషన్ తేలేని దుర్మార్గులు ఇలా మళ్ళీ బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇలా 8 మంది ఎంపీలుండి కేంద్రం నుంచి కనీసం నిధులు రాలేకపోతున్నాయి. కనీసం ఇలా మేము చట్టం చేసి ఇలా పార్లమెంటు పంపిస్తే కూడా అక్కడ కూడా చేతగాని దద్దల లెక్క ఇలా రిజర్వేషన్ కావద్దని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిన మాటల్లోనే తేలిపోయింది. తెలంగాణలో బీజేపీ మరొకసారి బీసీల వ్యతిరేకిగా నిరూపించుకోవడానికి నిన్న ఏదైతే బీజేపీ అధ్యక్షుడు